ఇవాళ మీకు తెలుసా, తెలంగాణ వచ్చినాడు ఈ వైన్ షాపుల ద్వారా గవర్నమెంట్కి వచ్చే డబ్బు 10,700 కోట్ల రూపాయలు. ఇవాళ వస్తున్న డబ్బు రేవంత్ రెడ్డి సర్కారుకి, మొన్నటిదాకా కేసీఆర్ సర్కారుకి ఈ వైన్ షాపుల ద్వారా మనం రెక్కలు ముక్కలు చేసుకుని రక్తాన్ని చెమటగా మార్చుకొని కూలీ పైసలు తెచ్చుకుంటే ఆ కూలీ పైసలు గవర్నమెంట్ కట్టే ఎంత తెలుసా, 45,000 కోట్ల రూపాయలు. 45,000 కోట్ల. ఒకవేళ కనుక ఈ వైన్ షాప్ బంద్ అయిపోతే ఈ ఉన్న 2,000 రూపాయల పెన్షన్ రాదు, జీతాలు ఇవ్వడానికే పైసలు పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ చెప్తే ఉడవదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, మీ దగ్గర ఓట్లేసి గెలిపించిన కానీ ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ లో ఆయన మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండు. కానీ ఇవాళ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ పార్టీ రేపు ఢిల్లీకి పోయే పార్టీ కాదు, ఇక్కడ అధికారం లేదు, ఢిల్లీ పోయే పార్టీ కాదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఇవాళ దానికి అది చెల్లని రూపాయని చెప్పి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి? 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 300 సీట్లు అయితే ప్రధానమంత్రి అవుతాడు కదా, మరి ఎట్లయితాడు? వస్తే గీస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకో 5 సీట్లు పెరుగుతాయి కావచ్చు, ఒక 5 సీట్లు తగ్గుతాయి కావచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చే ప్రసక్తి లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తి లేదు, అక్కడి నుంచి లంక బిందెలు తెచ్చేది లేదు, మనకు ఇచ్చిన హామీలు అమలు చేసేది లేదు. అందువల్ల ఇవాళ మళ్ళీ దేశంలో ప్రధానమంత్రి ఎవరు కావాలి? అప్కి బార్ మూడవసారి ముచ్చటగా మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశం కోరుతున్నది. రేపు మోడీ గారు ప్రధానమంత్రి అయితే నేను ఢిల్లీలో అధికార పార్టీలో ఎంపీ అయితే ఇవాళ పనిచేసే బాధ్యత నా మీద ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఈ ఎంపీ పై 4 పైసలు తెచ్చేది లేదు. నా జవహర్ నగర్ లో పేదవాళ్లకు ఇల్లు రావాలంటే, నా జవహర్ నగర్ లో రోడ్లు రావాలంటే, నా జవహర్ నగర్ లో డ్రైన్లు కట్టాలంటే, నా జవహర్ నగర్ లో దవాఖాన రావాలంటే, నా జవహర్ నగర్ లో ఒక మంచి ఇండస్ట్రీ రావాలంటే, నా జవహర్ నగర్ అడ్డంగా నా పిల్లలు బయటికి పోకుండా చదువుకున్న పిల్లలకు ఉపాధి రావాలంటే, నా జవహర్ నగర్ లో స్కిల్ డెవలప్మెంట్ స్ట్రెస్ రావాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తేనే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.